అవి వస్తాయని ఆశిస్తూ ఉన్నాం. ప్రతి నిత్యం మా అధికారులు ప్రతి నిత్యం నేను మీ మంత్రి గారి లెవెల్లో మా అధికారులు కేంద్ర ప్రభుత్వ అధికారుల లెవెల్లో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఎంత తొందరగా వ్యాక్సిన్ ఇస్తే అంత తొందరగా వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ చేసుకుంటామని చెప్పి వారు చెప్పినాం. కానీ వారేమో ఉత్పత్తిని బట్టి రాష్ట్రాల అవసరాలను బట్టి వారు సప్లై చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వ్యాక్సిన్ సమస్య తొందరగా కేంద్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. రెండవది, దీనికి స్పష్టమైనటువంటి ప్రోటోకాల్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అయితే ఐసీఎంఆర్ ఇచ్చిందో దాంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఆక్సిజన్. బ్రీతింగ్ సమస్య వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి, ఊపిరితిత్తులు ఇన్ఫెక్ట్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ రెండవసారి వచ్చినటువంటి స్ప్రెడ్ అనేది తొందరగా ఎఫెక్ట్ అవుతూ ఉంది. కాబట్టి గతంలో మనిషికి 10-12 రోజుల పాటు ఇది సిమ్టమ్స్ కనబడేది, కానీ 3 రోజుల 4 రోజులనే తీవ్రత పెరుగుతూ ఉంది. కాబట్టి ఆక్సిజన్ కొరత లేకుండా మా హెల్త్ సెక్రటరీ గారు మా అధికారులు ప్రతి నిత్యం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ ఉన్నాం. ఈ ఆక్సిజన్ ప్రొడక్షన్ కూడా ఈ ఆక్సిజన్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటున్న అంశం కాబట్టి ఇప్పటికిప్పుడు రాష్ట్రాలు ప్రొడ్యూస్ చేసుకోలేవు. కాబట్టి ఇప్పటికిప్పుడు మెషిన్లు పెట్టుకున్నా కూడా ఇంత స్థాయిలో రాదు. కాబట్టి ఇవాళకి ఆక్సిజన్ ప్రతి నిత్యం అవసరమయ్యేది 260 టన్నులు 260 టన్స్ పర్ డే అయ్యేలా అవసరం పడుతూ ఉంది. పేషెంట్ల సంఖ్య పెరిగినా కొద్దీ ఇంకా 300-350 టన్నులు కూడా అవసరం ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నిన్న మొన్న ప్రధానమంత్రి గారు ఇది ఉక్కు ఫ్యాక్టరీలలో ట్యాంకర్లు ఉంటాయి కాబట్టి ఆక్సిజన్ నిల్వ ట్యాంకర్లు ఉంటాయి కాబట్టి అక్కడే ఈ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. కాబట్టి అవసరమైతే ఇండస్ట్రీస్కి ఆక్సిజన్ తగ్గించి పూర్తి స్థాయిలో మెడికల్ ఆక్సిజన్ పంపించాలని చెప్పి వారు ఆదేశాలు ఇచ్చిండ్రు. ఈ అంశం కూడా ఆక్సిజన్ అంశం కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే కంట్రోల్ చేయబడతా ఉంది. ఏ రాష్ట్రానికి ఎంత అవసరం ఉంది, ఎప్పుడు పంపాలి, ఎట్లా పంపాలి, ఎక్కడి నుంచి పంపాలి అనేది అంతా కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో అనుసంధానం చేసుకొని ఆ సమస్య కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆక్సిజన్ కొరత ఇప్పటికైతే లేదని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. కానీ ఐసీఎంఆర్ చెప్పిన ప్రకారంగా నిన్న మొన్న మా అధికారులు కూడా ప్రెస్ మీట్లలో క్లియర్ చెప్పారు. ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యాలు కానీ గవర్నమెంట్ ఉన్నటువంటి డాక్టర్లు కానీ పేషెంట్ ఆందోళన బట్టి ట్రీట్మెంట్ కాకుండా పేషెంట్ యొక్క కండిషన్ బట్టి పేషెంట్ యొక్క అవసరాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయాలని చెప్పి మనం చేస్తాము. కొంతమంది బయట నుంచి వెళ్ళి ఆక్సిజన్ పెట్టండి అని చెప్పి ఆందోళన చేయడం, కొంతమంది రెమెడీస్ ఇవ్వాలి తప్పకుండా అని చెప్పి అవసరం లేకుండా డిమాండ్ చేయడం, కొంతమంది ఇప్పటికి కూడా తొసిలిజుమాబ్ లాంటి ఇంజక్షన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం. అట్లా కాకుండా నిన్న మొన్న కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రోటోకాల్స్ ఏవైతున్నాయో ఆ ప్రోటోకాల్స్ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా అన్ని హాస్పిటళ్ళకి, గవర్నమెంట్ హాస్పిటల్కి అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్కి పంపడం జరిగింది. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, ప్రైవేటు హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు కానీ గవర్నమెంట్లో పనిచేసే డాక్టర్లు కానీ పేషెంట్ యొక్క కండిషన్ బట్టి పేషెంట్ యొక్క అవసరాన్ని బట్టి ఆయనకు ఆక్సిజన్ ఎన్ని లీటర్లు ఇవ్వాలి, ఎన్ని రోజుల పాటు ఇవ్వాలనేది తప్పకుండా మీరు నిర్ధారించి ఇవ్వాలని చెప్పి మనం చేస్తున్నాం. ఎందుకంటే ఆక్సిజన్ కొరత కూడా వచ్చేటువంటి ఆస్కారం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. కాబట్టి ఒక్కొక్కసారి 90%, 95%, 96 ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ ఉన్నప్పటికీ కూడా ఆక్సిజన్ ఇంకా ఇవ్వాలని చెప్పి కొంతమంది చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా బంద్ చేయాలని, తూచా తప్పకుండా ఐసీఎంఆర్ ఇచ్చిన గైడ్లైన్స్ని పాటించాలని, ఆక్సిజన్ని జ్యుడిషియస్గా అవసరం మేరకే వాడుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా రెమిడిసివిర్ కూడా ఆ మధ్య మొత్తం కరోనా తగ్గిన తర్వాత ఈ రెమిడిసివిర్ ఇంజక్షన్ కూడా మ్యానుఫ్యాక్చర్ తగ్గిపోయింది. మనకి ఇక్కడ 2-3 ఫ్యాక్టరీలలో మైలాండ్ వాళ్ళు కానీ హెట్రో వాళ్ళు కానీ దీన్ని పెద్ద ఎత్తున తయారు చేసేది, గ్లిండ్ ఫార్మా వాళ్ళు కూడా తయారు చేసేది. కానీ అవసరం లేదని చెప్పి వాళ్ళు కొంత తగ్గించుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అవసరం మేరకు వాళ్ళు ఉత్పత్తి పెంచారు. ఎవ్రీ డే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఇంజక్షన్ మ్యానుఫ్యాక్చరర్స్తో మాట్లాడుతూ ఉన్నారు. నిన్న నేను గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు అన్ని ఉత్పత్తి చేసేటువంటి యాజమాన్యాలతో మాట్లాడినాం. ఇంజక్షన్ విషయంలో, ఆక్సిజన్ విషయంలో, అదేవిధంగా వ్యాక్సిన్ విషయంలో కూడా. వ్యాక్సిన్ మా పరిధిలో రాకపోయినప్పటికీ కూడా మన దగ్గరనే మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. కాబట్టి గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు నేను వీళ్ళందరితో మాట్లాడి కొంత ఉత్పత్తి పెంచమని చెప్పి కోరడం. తప్పకుండా రేపటి నుంచి
రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ కొరత లేకుండా రేపటి నుంచి సప్లై చేసేటువంటి ఆస్కారం ఉన్నది. ఎందుకంటే మైలాన వాళ్ళది వస్తూ ఉంది, రెడ్డి ల్యాబ్స్ వాళ్ళకి కూడా వస్తూ ఉంది, మిగతాది ఆల్రెడీ హెట్రోది వస్తూ ఉంది. కాబట్టి రెమిడిసివిర్ కూడా ఎక్కడ కూడా బ్లాక్లో ఉండేటువంటి ఆస్కారం లేదు. ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసినాం. హాస్పిటల్కి డైరెక్ట్గా ఇచ్చే సిస్టమే కాకుండా మా డ్రగ్ కంట్రోల్ ఆధ్వర్యంలో మన ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఒక సెంటర్ కూడా ఓపెన్ చేసినాం. ఎవరికైనా ఎక్కడైనా రెమిడిసివిర్ దొరకకపోతే వాళ్ళు కావాలని కనుక భావిస్తే ఆ సెంటర్ నుంచి తీసుకునే వెసులుబాటు, కనుక ప్రిస్క్రిప్షన్ తీసుకొచ్చి పేషెంట్ వివరాలన్నీ కూడా అక్కడ నమోదు చేసి కనుక తీసుకుపోయేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి రేపటి నుంచి రెమిడిసివిర్ షార్టేజ్ కూడా ఉండదు. మూడోది బెడ్ల షార్టేజ్ గురించి చాలా మాట్లాడుతాను. కేవలం కొన్ని కార్పొరేట్ హాస్పిటల్లో బెడ్ల షార్టేజ్ తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ కూడా బెడ్ల షార్టేజ్ లేదు. ఎందుకంటే 20 పడకల పైన ఉన్నటువంటి అన్ని ఆసుపత్రులకి ఒకేసారి అనుమతి ఇచ్చినాం కాబట్టి ఈ ట్రీట్మెంట్ మామూలు ఎంబీబీఎస్ డాక్టర్ కూడా చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి పేషెంట్కి పల్మనాలజిస్ట్ అక్కర్లేదు, ప్రతి పేషెంట్కి జనరల్ మెడిసిన్ అయిన వాళ్ళు అక్కర్లేదు, ప్రతి పేషెంట్కి అనస్థీషియా అక్కర్లేదు. కాబట్టి సాధ్యమైనంత మేరకి మామూలు డాక్టర్ కూడా ఆక్సిజన్ పెట్టడం కానీ, రెమిడిసివిర్ ఇంజెక్షన్ ఇవ్వడం కానీ, మామూలు ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ ఎంబీబీఎస్ డాక్టర్ కూడా చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ అన్ని హాస్పిటల్కి పర్మిషన్ ఇచ్చి ఉన్నాం. కాబట్టి ప్రజలు కూడా ఎక్కడో అక్కడ ఇన్ఫెక్ట్ అయిన తర్వాత వాళ్ళకు సింటమ్స్ కనుక లేకపోతే, నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా, 95% మందికి సింటమ్స్ లేవు, కేవలం 5% మందికి మాత్రమే సీరియస్ సింటమ్స్ ఉన్నాయి. వాళ్ళు మాత్రమే హాస్పిటల్ జాయిన్ అవుతూ ఉన్నారు. కాబట్టి పెద్ద బాధ ఏం లేదు. దాదాపు ప్రైవేట్లో కానీ, గవర్నమెంట్లో కానీ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కానీ అన్నీ కలిపితే 60,000 బెడ్లు అయ్యాలి అందుబాటులో ఉండే. కేవలం ఒక 5-6 హాస్పిటల్ మాత్రమే బెడ్లు నిండుకున్నట్టుగా మన బయట ప్రచారం అవుతూ ఉంది. కాబట్టి దయచేసి ప్రజలు కూడా ఎక్కడ కూడా ప్యానిక్ కావద్దని, భయపడాల్సిన అక్కడ లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా కంటికి రెప్పలాగా ప్రతి నిత్యం దీని మీద పనిచేస్తూ ఉన్నాం. ఏ లోటు లేకుండా, పీపీ కిట్ల కొరత లేకుండా, ట్యాబ్లెట్ల కొరత లేకుండా, ఏసిమ్టమాటిక్గా ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి కిట్ల కొరత లేకుండా, అంబులెన్స్ల కొరత లేకుండా, బెడ్ల కొరత లేకుండా, డాక్టర్ల కొరత లేకుండా, నర్సింగ్ స్టాఫ్ కొరత లేకుండా, అదేవిధంగా మామూలు స్టాఫ్ కొరత లేకుండా ఎక్కడికక్కడ కలెక్టర్లను అప్రమత్తం చేసి కలెక్టర్లకే పూర్తి అధికారం ఇచ్చి ఎంతమంది డాక్టర్లు అవసరం ఉన్నా, ఎంతమంది మ్యాన్ పవర్ అక్కడైనా కూడా ఏ రోజు కారో తీసుకోమని చెప్పడం మేము ఆదేశాలు ఇచ్చి ఉన్నాం. కాబట్టి ఎక్కడ కూడా లోటు ఉండదని చెప్పి నేను మనవి చేస్తాను. కొద్దిమంది భయాందోళనకు గురై వాళ్ళకు వీళ్ళకు ఫోన్ చేయడం, ఆగమానం చేయడం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా మంచిది కాదని చెప్పి మనవి చేస్తా ఉన్నా. కేసులు పెరుగుతున్నప్పటికీ కూడా, లక్షల సంఖ్యలో దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నప్పటికీ, మన దగ్గర కూడా కేసులు పెరుగుతున్నప్పటికీ సీరియస్గా ఉన్న వాళ్ళ శాతం మాత్రం తక్కువనే ఉంది. ఇవాళ డెత్ రేట్ కూడా తక్కువనే ఉంది. కాబట్టి దయచేసి ఇక్కడ ఆందోళన పడాల్సి అక్కడ లేదని చెప్పి మనం చేస్తా ఉన్నా. అదేవిధంగా పట్టణాలలో మరీ ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో పెద్ద ఎత్తున కేసులు వస్తూ ఉన్నాయి. కాబట్టి నిన్న గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు మొత్తం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ని అప్రమత్తం చేసి వాళ్ళతో రివ్యూలు ఏర్పాటు చేసి మొత్తం గతంలో ఎట్లయితే శానిటేషన్ నిర్వహించినామో, గతంలో ఎట్లయితే స్ప్రే చేసినామో, గతంలో ఎట్లయితే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నామో అవన్నీ కూడా మళ్ళీ రేపటి నుంచి కొనసాగుతూ ఉన్నాయి. నిన్న నుంచి ఆల్రెడీ మొదలైనవి, అవి కూడా కొనసాగుతూ ఉన్నాయి. నేను ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, దీని నియంత్రణ అనేది ఇప్పుడు లాక్డౌన్లు లేవు కాబట్టి, బందులు చేసేటువంటి ఆస్కారం లేదు కాబట్టి, కరుపులు పెట్టే ఆస్కారం లేదు కాబట్టి ఇవాళ ప్రజలకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే తప్పకుండా మాస్కులు ధరించండి. అదే శ్రీరామ రక్ష నెంబర్ 1. నెంబర్ 2, అవసరం ఉంటే తప్ప మీరు బయటికి వెళ్ళే ప్రయత్నం చేయండి. అవసరం లేకపోతే మాత్రం ఇళ్ళలో ఉండే ప్రయత్నం చేయండి. స్వీయ నియంత్రణ తప్ప దీనికి వేరే వాళ్ళు చేసేది ఏం లేదు. కాబట్టి దయచేసి అవన్నీ చేయమని కోరుతా ఉన్నా. ఇవాళ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మా డాక్టర్లందరూ కూడా, గవర్నమెంట్లో పనిచేసే డాక్టర్లు కావచ్చు, ప్రైవేట్లో పనిచేసే డాక్టర్లు కావచ్చు, పేషెంట్లకు ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేయండి. దీంట్లో ఉన్న మొట్టమొదటి మందు, నేను సంవత్సర కాలం నుంచి చెప్తా ఉన్నాను, తెలంగాణ ప్రభుత్వ పరంగా నేను చెప్పినాం, దీనికి ఉండే మొట్టమొదటి మందు ధైర్యమే, రెండవ మందు ఆక్సిజనే, మూడవ మందు చిన్న డ్రగ్స్ మాత్రమే, నాలుగవది మాత్రమే రెమిడిసివిర్ మాత్రమే సర్వరోగ నివారణ కాదు. ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రజలు ఎక్కడ కూడా భయాందోళనకు గురి కావద్దని, స్వీయ నియంత్రణ పాటించాలని, ప్రభుత్వం ఇచ్చే సూచన సలహాలు తప్పకుండా పాటించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీడియా మిత్రులకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ప్రజలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేయాలి తప్ప, ప్రజలకు కొంత కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచే ప్రయత్నం చేయాలి తప్ప,
ప్రజలకు భయాందోళన గురి చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు భయాందోళన పడడం వల్ల వచ్చేటువంటి లాభం లేదు. ధైర్యంతో దీన్ని ఎదుర్కోవడం తప్ప ప్రజలందరూ కూడా ప్రభుత్వం కలిసిమెలిసి దీన్ని ఎదుర్కోవడం తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి ఇవాళ మీరు సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. రెండవది, డాక్టర్లు కానీ నర్సులు కానీ ధైర్యంగా ఇలా మీ విధి నిర్వహణ కర్తవ్యంలో మీ ప్రాణాలు పణంగా పెట్టి మీరు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు లీవులు పెట్టకుండా ఎక్కడ కూడా మనం వేరే పనులలో ఇన్వాల్వ్ కాకుండా పూర్తి స్థాయిలో ఇదే పనుల్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రజల్ని కాపాడని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. సార్, అంటే ఇవన్నీ పీక్ వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో అన్ని అరేంజ్మెంట్ చేసుకుంటున్నారు. కొంత ముందే ఊహించి ఉంటే ఈ పరిస్థితి రాకపోయేదేమో సార్. రెమ్డెసివిర్ కానీ ఆక్సిజన్ కానీ ఇక్కడ రెమ్డెసివిర్ అనేది మన చేతిలో ఉండేది కాదు. జనరల్గా వాళ్ళ డిమాండ్ ఉంటే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, మీకు తెలుసు. గతంలో మీరు చూసిన ఒక 4 నెలల వరకు అయితే ఇక అయిపోయింది కరోనా, దీనివల్ల పెద్ద భయపడే అక్కర లేదు, దీని పెద్ద మరణాలు కూడా లేవు, ఎంతైతే భయపడ్డామో ఎంతైతే నష్టపోయినామో ఆర్థికంగా, ఎంత ప్రజా జీవితం ఛిద్రమైపోయిందో అదంతా కూడా తప్పు అని చెప్పి జనం భావించిండ్రు. వాళ్ళు కూడా మ్యానుఫ్యాక్చర్ తక్కువ చేసుకుని తెలుసు. ఇవాళ మళ్ళీ అవసరం అనుకుంటే విత్ 1 మంత్ 1.5 మంత్ పడుతుంది మళ్ళీ రివైజ్ చేయడానికి. రెండో అతి ముఖ్యమైనదంటే మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత కూడా దాని ప్రోటోకాల్ ప్రకారం ఎస్ఓపి ప్రకారంగా 15 రోజుల పాటు వాళ్ళ గోడౌన్లలో పర్యవేక్షణలో ఉంటాయి వాళ్ళకి. వేరే దేశాలు 15 రోజులు కాకుండా 7 రోజులు తగ్గించినట్టుగా చూస్తూ ఉన్నాం. నేను కూడా నిన్న కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిన, మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ ఏవైతున్నాయో 15 రోజులు మీ గోడౌన్లో పెట్టుకునేటువంటి ప్రోటోకాల్స్ కాకుండా, ఎస్ఓపి కాకుండా మీకు వారం రోజుల్లోనే వేరే దేశాలు ఇచ్చిన పర్మిషన్ మీరు కూడా ఇవ్వమని చెప్పి కోరినాం. ఒకవేళ అది కనుక వస్తే ఒక 3 లక్షల ఈ ఇంజక్షన్లు బయటకు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా మనం ఇంత స్ప్రెడ్గా ఇంత ఫాస్ట్గా స్ప్రెడ్ అని చెప్పి ఎవరు ఊహించలేదు. అందువల్ల ఆనాటి నుంచి ఈనాటి వరకు నిరంతరంగా ఈ ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈ మాత్రమే కంట్రోల్ చేయగలిగినాం. ఇవాళ దేశంలోనే కరోనా కట్టడిలో ఎఫెక్ట్గా పనిచేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పి మనం చెప్పడం కానీ దేశం చెప్తా ఉంది. మహారాష్ట్ర పరిస్థితుల్లో మీరు చూస్తూ ఉన్నారు, పక్క రాష్ట్రాల పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ మాత్రం ఎక్కడ అంబులెన్స్ కొరత లేదు, పేషెంట్లు బయట ఫుట్పాత్ మీద అనేటువంటి పరిస్థితి లేదు, పేషెంట్ చనిపోయిన పరిస్థితి లేదు, ఇలా పెద్ద ఎత్తున చచ్చిపోతున్న పరిస్థితి లేదు. గతంలో ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అట్లే ఉంది. కాబట్టి మన రాష్ట్రంలో చాలా ఎఫెక్టివ్గా మనం కంట్రోల్ చేయగలుగుతున్నాం. పూర్తి అధికార యంత్రాంగం ఎన్ని వందల కోట్ల రూపాయలని ఖర్చు పెట్టి ప్రజల్ని కాపాడుకునే ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కమిట్మెంట్తో ఉంది. బెడ్స్ ఉన్నాయని మీరు చెప్పినారు సార్. ఇందాక మార్నింగ్ ఇంకోటి హాస్పిటల్కి ఫోన్ చేశాను, ఒక బెడ్ అవసరం ఉంది తెలిసిన వాళ్ళకి, బెడ్స్ లేవు అని చెప్పారు. అట్లాంటి లేదండి, బెడ్స్ లేవు, బెడ్స్ ఉన్నాయి. గవర్నమెంట్లో ఎక్కడ కూడా బెడ్ల కొరత లేదు. ఇప్పుడు ఇవాళ టిమ్స్ కానీ, గాంధీ కానీ, ఇంకోటి కానీ, ఈవెన్ అన్ని జిల్లా ఆసుపత్రులలో కూడా ఎక్కడ బెడ్ల కొరత లేదు. ఈవెన్ కాకపోతే ఏంటంటే పేషెంట్స్కి చిన్న హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ పోవాలంటే ఒక భావన తప్ప ఎక్కడ కూడా అది లేదు. ఇక్కడ అట్లాంటి చిన్న వస్తే కూడా తప్పకుండా రెటిఫై చేస్తాం. మాది 24/7 పనిచేస్తుంది. మేము కూడా ఎక్కడైనా పేషెంట్లు మీకు ఇబ్బంది అయినప్పుడు తీసుకోవట్లేదు, బెడ్ దొరకట్లేదు, ఇది లేదు అది లేదు మేము పనిచేస్తా ఉన్నాం. కాబట్టి వాటికి వస్తే అక్కడ ఈ లక్షల కేసులలో పెద్ద పెద్ద యజ్ఞంలో ఎక్కడైనా 1-2 ఉండొచ్చు, కానీ ఎక్కడ కూడా ఆ పరిస్థితి. ఇంకోటి సార్, థింగ్స్లో జాయిన్ అడ్మిట్ అయిన 24 గంటలైనా కూడా ఫుడ్ తీసుకురాలేదని చెప్పి ఒక పేషెంట్ కాల్ చేశారు. గతంలో పేషెంట్ వద్దకి కుటుంబ సభ్యులు పోకపోయేది, కానీ కుటుంబ సభ్యులు పోయే ఆస్కారం ఉంది. రెండో గతంలో పేషెంట్ దగ్గరికి ఫుడ్ కూడా తీసుకుపోయి ఇచ్చేటువంటి వెసులుబాటు ఉన్నది. కాబట్టి ఆ పరిస్థితి లేదు. పేషెంట్ దగ్గర అటెండెన్స్ పోతున్నారు, కుటుంబ సభ్యులు పోతూ ఉన్నారు, ఫుడ్ పోతూ ఉంది, పర్యవేక్షణ ఉంది. కాబట్టి అట్లా చిన్న ఇష్యూస్ లేవు. ఒకప్పుడు మీరు చెప్తుంది ఏంటంటే అప్పుడు కరోనా పేషెంట్ దగ్గరికి గతంలో ఎవరు పోకపోయే వాళ్ళు, చూసేవాళ్ళు లేకుండా ఇలా అట్లా లేదు కదా. మొన్న మీరు వచ్చిండ్రు టిమ్స్ దగ్గరికి, వందల పేషెంట్ల మధ్య మనకు తిరిగి వచ్చినాం. ఒకప్పుడు పరిస్థితులు, ఇప్పుడు పరిస్థితి. గతంలో కరోనా పేషెంట్ దగ్గర పోవాలంటే పీపీ కిట్ వేసుకోవాలి, 2 పెద్ద మాస్కులు పెట్టుకోవాలి, పెద్ద ఏషియం వేసుకోవాలి, పోవాలి. మనం అందరం కలిసి ఎక్కడ పోయినామండి? వందల మంది పేషెంట్ల మధ్యనే మీరు పోయినా నేను పోయినా గిదే మాస్క్ పెట్టుకున్నాం, తిరిగి వచ్చినాం. ఆ పేషెంట్ తోటి వాళ్ళ భార్యలు వచ్చిండ్రు, పేషెంట్ తోటి వాళ్ళ తల్లులు వచ్చిండ్రు, పేషెంట్ తోటి వాళ్ళ పేరెంట్స్ వచ్చిండ్రు. కాబట్టి అంత భయపడాల్సి ఉంది. అదే గాల్లోనే ఇది వ్యాప్తి జరుగుతుందని చెప్తున్న పరిస్థితుల్లో మనం ఇట్లా ఓన్లీ మాస్క్ నమ్ముకుంటే నడుస్తుందా? వాళ్ళు పీపీ కిట్లు ఇవన్నీ వేసుకోకపోతే కదా. ఇప్పుడు నేనైతే ఇప్పుడు గిదే మాస్క్ పెట్టుకున్నా, నేను 365 డేస్ పనిచేస్తున్నా. ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందా, ఎటు చెందుతుందా ఇప్పటికీ అంత పెద్ద శాస్త్ర విజ్ఞానం అయితే లేదు.
ఇప్పటికీ హైపోథెటికల్గా ఊహాత్మకంగా జరుగుతూ ఉంది తప్ప ఈ ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్ద ఇష్యూ వచ్చినప్పటికి కూడా నిర్దిష్టంగా ఒక గిది గిట్లా అని చెప్పి ఉన్నారండి. చెప్పండి, చెప్తే ఇప్పటికల్లా దీనికి ఒక పరిష్కారం దొరుకుతుండే. చెప్తున్నారు, అనుకుంటున్నారు గాలి ద్వారా కూడా స్ప్రెడ్ అయ్యే ఆస్కారం ఉంది, కుటుంబ సభ్యులందరికీ కూడా సోకే ఆస్కారం ఉంది, రకరకాల వదంతులు వస్తూ ఉన్నాయి, వింటూ ఉన్నాం తప్ప స్పష్టంగా ఇది పనిచేస్తాం లేదు. మీరు చూసిండ్రు గతంలో ప్లాస్మా థెరపీ ఉంటే మనిషి బతకడాలని చెప్పి ఎమ్మడబడ్డాం మనం. ప్లాస్మా థెరపీ పనిచేయదని చెప్పి చెప్పిండు. తొసిలిజుమాబ్ అని ఒక ఇంజక్షన్ ఉండే, లక్షల రూపాయలు కూడా బ్లాక్లో పెట్టి తెచ్చుకున్నాం, కానీ ఇవాళ అది పనిచేయాలని చెప్పి తర్వాత చెప్పిండు. రెమిడిసివిర్ లాంటి ఇంజక్షన్ కూడా సర్వరోగ నివారణ కాదని చెప్పిండు, కానీ వాళ్ళ మళ్ళీ దానికోసం ఆడపడుతుంది. అందుకనే దీని పట్ల దీని స్ప్రెడ్ పట్ల కానీ, దీని తీవ్రత పట్ల కానీ, దీని ఏ ఆర్గానికి ఎఫెక్ట్ ఇస్తుంది, ఎంతమందికి ఎఫెక్ట్ ఇస్తుంది, ఏ మనిషిని చంపుతుంది, ఏ మనిషిని బతికిస్తుంది, ఎవరు చెప్పలేకపోతుందండి. ఇవాళ కూడా ఇంత పెద్ద దాంట్లో కూడా 99.5% మందికి సోకినప్పటికి కూడా నయమై ఇంటికి పోయినరు. 0.5 to 0.6 మాత్రం చనిపోయినరు. ఇవాళ కూడా ఈ సెకండ్ వేవ్ ఇంత స్ప్రెడ్ అవుతుందని చెప్పినప్పటికి కూడా ఇవాళ కూడా దాని పెద్ద మోర్టాలిటీ మాత్రమే ఉంది. ఇలా మొత్తం మోర్టాలిటీ ఎక్కడ ఉంటుందండి? 20 బెడ్ల నుంచి మొదలుపెట్టి 100 బెడ్ల వరకు ఏమైనా సీరియస్ పేషెంట్లు చక్కన సీరియస్ కాగానే గాంధీకి పంపిస్తాను. ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇక్కడ సీరియస్ ఉంటే గాంధీకి పంపిస్తాను. అక్కడే ఉంటాను తప్ప ప్రైవేట్ హాస్పిటల్లో కొన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్లస్ గాంధీలో తప్ప మోర్టాలిటీ కింది స్థాయిలో మోర్టాలిటీ లేదు. సార్ 14,000 మెడికల్ కాలేజ్లో 14,000 బెడ్స్ ఉన్నాయని చెప్పారు కదా సార్, సమావేశం కూడా నిర్వహించారు. ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయి సార్? వాళ్ళకి కొంత రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ వచ్చిన తర్వాత, కొంత రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ లేవు, మిగతా అన్నీ ఉన్నాయి. ఆ ఇంజెక్షన్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి కొంత సప్లై చేస్తున్నాం. మేము వాళ్ళకి ప్రామిస్ చేసినాం. గతంలో కిట్ల నుంచి మొదలుపెట్టి మందుల వరకు మేము ఇచ్చినాము. అదనంగా రెమిడిసివిర్ ఇంజెక్షన్, అదనంగా ఆక్సిజన్ కూడా వాళ్ళకి కొంత ఇన్సూర్ చేసి ఈ రెండు వచ్చిన తర్వాత వాళ్ళ దాంట్లో కూడా పంపించే ఆస్కారం ఉంటుంది. ఇప్పటి వరకైతే అంత ప్యానిక్ లేదు, అంత బెడ్లు లేవు అనే పరిస్థితి లేదు. ఇంకా రెండో అంశం ఏంటంటే, మీకు తెలుసు ఇతర రాష్ట్రాల పేషెంట్లు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో మోర్ దెన్ 50% ఉన్నారు. ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల నుంచి కూడా పేషెంట్ మన దగ్గరికి వస్తూ ఉన్నారు. మన హెల్త్ హబ్గా ఉన్నది, హైదరాబాద్ అనేది హెల్త్ హబ్గా ఉంది కాబట్టి ఇక్కడ ఫెసిలిటీ చాలా గొప్పగా ఉంది, ఇక్కడ ట్రీట్మెంట్ కూడా చాలా గొప్పగా ఉన్నాయి కాబట్టి ఇక్కడికి వచ్చే ఆస్కారం ఉంది. 50% బెడ్ల పైబడి ఇతర రాష్ట్రాల వాళ్ళు ఆక్రమించుకున్నారు. మనం వాళ్ళని పొమ్మలేం కదా, మానవత్వం కాదు కదా అది. కాబట్టి ఎక్కడ కూడా సామాన్య ప్రజానికాన్ని నా విజ్ఞప్తి ఏంటంటే, వీళ్ళు భయపెడితే భయపడద్దు. మీరు నిశ్చింతగా గతంలో ఎట్లయితే మనం చేసుకున్నామో హోమ్ ఐసోలేషన్లో ఉండి ట్రీట్మెంట్, మీరందరూ ఎఫెక్ట్ అయిన వాళ్ళే, మీరందరూ హోమ్ ఐసోలేషన్లో ఉండాలి. ఇవాళ కూడా గదే హోమ్ ఐసోలేషన్ బయటకు వస్తూ ఉన్నారు. గతంలో ఇంకా 15 రోజులు దాకుండా ఇలా 15 రోజులు అక్కర్లేదు, 5-6 రోజుల్లో బయటకు వస్తూ ఉన్నారు. గమ్మత్ ఏంటంటే, మనం చిమ్ముకుపోయినాడు కరోనా పేషెంట్, పాజిటివ్ పేషెంట్ కూడా మనతో పాటు తిరిగిండు. అంటే ఇళ్లలో హోమ్ ఐసోలేషన్ కూడా మనతో తిరిగిండు. భారత్ బయోటెక్ సంస్థ ఈరోజు మన రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ నుంచి వ్యాక్సిన్ ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు జరుగుతుంది. మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది అనేది కొందరు వాదన మన రాష్ట్రంలో. ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లో ఈ రాష్ట్రాలకి సెంటిమెంట్స్ ఉండవు. వ్యాక్సిన్ కంట్రోల్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఏ రాష్ట్రానికి ఇవ్వాలి, ఏ వ్యాక్సిన్ ఇవ్వాలి, ఎంత డోస్ ఇవ్వాలి వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. మనం దాన్ని తోసిపుచ్చలేదు. ఇవాళ ఆక్సిజన్ కూడా ఉంది. ఆక్సిజన్ కూడా ఒక రాష్ట్రంలో 0 ప్రొడక్షన్ ఉంటుంది, ఒక రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రొడక్షన్ ఉంటుంది. మీకు తెలుసు, ఇది ఉక్కు కర్మాగారాల్లో మాత్రమే నిలువ ఉంటుంది, అక్కడ మాత్రమే ఎక్కువ ప్రొడక్షన్ వచ్చే ఆస్కారం ఉంటుంది. మొన్ననే ప్రధానమంత్రి ఒక మాట చెప్పింది, కేసు కనుక పెరిగితే, ఆక్సిజన్ కనుక అవసరం పడితే, మన అవసరమైతే ఇండస్ట్రీస్ అన్ని బంద్ పెట్టుకుని అయినా కూడా దాన్ని మెడికల్ ఆక్సిజన్గా కన్వర్ట్ చేసుకుని పంపాలని చెప్పింది. ఇచ్చింది ఆల్రెడీ. ఇలా ఇప్పుడు ఇవాళ చూసిన కేంద్ర ప్రభుత్వం రెమిడిసివిర్ మీద కూడా రేట్ నిర్ణయించింది. 889 రూపీస్, 900 మొదటి నుంచి చెప్తూ వస్తున్నా. ఇవాళ 6 డోసులు కలిపితే రెమిడిసివిర్ 6 డోసులు కలిపితే 5,000 రూపాయలకు రావాలి. కానీ 1,50,000 రూపాయలకు బ్లాక్లో అమ్మిందని చెప్పి వార్తలు రాశారు. ఇంత బాధ చెప్పండి. 6 డోసులు కలిపితే దాని కాస్ట్ 5,000 రూపాయలు. కానీ ప్రజల యొక్క ఆందోళన మీద ఆధారపడి 1,50,000 రూపాయలు కూడా చేసిందని చెప్తుంది. ఇలా కేంద్రం పెట్టింది కాబట్టి ప్రజలకు అవేర్నెస్ వస్తుంది. సార్, బెడ్ షార్టేజ్ గురించి మీరు చెప్పారు కి స్టేట్ లో ఎనఫ్ బెడ్స్ ఉన్నాయని చెప్పేసి, కానీ కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో బెడ్స్ అవైలబిలిటీ లేదు, స్టాఫ్ అవైలబిలిటీ లేదు. సో పేషెంట్స్ ఏంటంటే అంబులెన్స్ నుంచి అక్కడ ఆక్సిజన్ సప్లై చేస్తున్నారు. సో గవర్నమెంట్ హాస్పిటల్ ప్రెమిసెస్ లో పేషెంట్స్ చనిపోవడం వల్ల అది మార్చురీలో శవాలు అనేది ఎక్కడ పెడతారో అది నిండిపోయింది. ఒక మాట, ఎక్కడన్నా 1 రిపోర్ట్ వస్తే రావచ్చు,
ఒకటి అర రిపోర్ట్స్ రావచ్చు. ఇన్ని వందల హాస్పిటల్లో ఇంత పెద్ద యజ్ఞంలో తప్పకుండా మీరు అన్నట్టుగా ఎక్కడో ఒకటి ఉండొచ్చు. ఒక్కోసారి వెంటిలేటర్ అవసరం ఉంటుంది. ఇప్పుడు హాస్పిటల్లో వెంటిలేటర్స్ కొన్ని ఉంటాయి. అన్ని బెడ్లు వెంటిలేటర్ల బెడ్లు ఉండవు. అన్ని బెడ్లు 3 లైన్ల ఆక్సిజన్ లైన్లు ఉండవు. ప్రతి హాస్పిటల్లో వెంటిలేటర్లు 3 లైన్ ఆక్సిజన్ బెడ్లు, సింగిల్ లైన్ ఆక్సిజన్ బెడ్ కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి సింగిల్ లైన్ ఆక్సిజన్ సరిపోకపోదు, మీకు వెంటిలేటర్ కావాలంటే తప్పకుండా వెయిట్ చేయాల్సి వస్తుంది. సార్ అలాగే గాంధీ హాస్పిటల్లో నాన్ కోవిడ్ బంద్ చేశారు కదా సార్, వాళ్ళంతా కూడా ఉస్మానియాకి వెళ్తారు. అక్కడ కూడా పరిస్థితి బాగాలేదు, దాన్ని ఎలా షార్ట్ అవుట్ చేస్తారు? యాక్చువల్గా కొంత ఉస్మానియా పాత బిల్డింగ్ క్లోజ్ చేసిన తర్వాత ఆ ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. అక్కడంతా జిబజిబా అయిపోయింది. అంటే మనకి ఇక్కడ ఇష్యూ ఏమైందంటే గతంలో లాక్డౌన్ వల్ల యాక్సిడెంట్ కేసులు రాలేదు. లాక్డౌన్ వల్ల మనకు ఎలెక్టివ్ సర్జరీస్ కాలేదు. ఇప్పుడు ఎలెక్టివ్ సర్జరీస్ వల్ల వచ్చింది, నార్మల్ అవన్నీ వచ్చినాయి. ప్లస్ దాంతోపాటు యాక్సిడెంట్ కేసులు కూడా వస్తున్నాయి, డ్రామా కేసు కూడా వస్తున్నాయి. ఇవాళ ఎంసీహెచ్ హాస్పిటల్ ఎక్కడ కూడా బంద్ చేయలేదు, మీకు తెలుసు. ఎంసీహెచ్ సర్వీసెస్ నడుస్తూ ఉన్నాయి, డయాలసిస్ సెంటర్ నడుస్తూ ఉన్నాయి, క్యాన్సర్ ట్రీట్మెంట్ నడుస్తూ ఉన్నాయి, ఎలెక్టివ్ సర్జరీస్ నడుస్తూ ఉన్నాయి, ప్లస్ ట్రామా కేర్ సెంటర్ కూడా నడుస్తాం. ఇవన్నీ కొనసాగిస్తూనే మళ్ళీ దీన్ని కొనసాగించాలి. కాబట్టి మీరు అన్నట్టుగా గాంధీని బంద్ చేస్తూ దాని మీద ప్రెషర్ పడే ఆస్కారం ఉంది. దాని ఆ పాత బిల్డింగ్ కూడా అవసరం కూడా మంచిగా చేసుకొని టెంపరీ వాడుకుందామని కూడా ఆలోచన చేస్తాం. మన కిషన్ రెడ్డి గారు గాంధీ హాస్పిటల్కి విజిట్కి వచ్చినప్పుడు 7 లక్షల వ్యాక్సిన్ డోసెస్ మేము సెంట్రల్ నుంచి స్టేట్కి ఇస్తామని చెప్పారు. కానీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఏంటంటే అంత మనకు ఇవ్వలేకపోతున్నారు, దానికి తక్కువ డోసెస్ మనకు వస్తున్నాయని చెప్పారు కంపేర్ టు అదర్ స్టేట్స్. ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చేది సీక్రెట్ కాదు. వ్యాక్సిన్ కావాలని ఎవ్రీ డే నేను మాట్లాడుతున్నా, హర్షవర్ధన్ గారితో మా అధికారులు కూడా మాట్లాడుతున్నారు. ఇవాళ వ్యాక్సిన్ లేదు మాట వాస్తవం, వారికి కూడా తెలుసు. ఇక్కడ పొలిటికల్ స్టేట్మెంట్ కాదు కదా, దేశంలో అన్ని రాష్ట్రాలకు షార్ట్ అయింది, ఇలా ఆంధ్రాకు కూడా షార్ట్ అయింది, వ్యాక్సిన్ షార్ట్ అయింది. ప్రతి నెల ఇక్కడ ఉత్పత్తి అయితే కేవలం 7 కోట్లు అని చెప్తున్నారు. మన 135 కోట్ల జనాభా కలిగిన దేశం. మరి ఇంతమందికి ఇవ్వాలంటే ఎక్కడ సాధ్యమైతే చెప్పండి. మొన్ననే దాని తీవ్రతను గుర్తించే స్పుత్నిక్ వ్యాక్సిన్ కూడా మనకు అలౌ చేసినట్టు. ఇవన్నీ పొలిటికల్గా వాళ్ళ మీద విమర్శ చేయడం కంటే కూడా దీన్ని ఎట్లా ట్యాకిల్ చేసుకోవాలి, కలిసికట్టుగా ట్యాకిల్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. కేసుల సంఖ్య ఎందుకు తక్కువ చేస్తున్నారు? నిజాలను చెప్తే ప్రజలు అప్రమత్తమయ్యే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఎందుకు తగ్గింపు ఇస్తుందని ప్రజల్ని అప్రమత్తం చేసే విషయంలో ఎక్కడ గవర్నమెంట్ వెనుక లేదు. మా డైరెక్టర్ గారు రోజు నాకు తెలిసి ఎక్కువనే చెప్పి ఉంటాడు. నేను అంటున్నా గంత భయపెట్టాల్సిన అక్కడైతే లేదు, గంత భయపడే అక్కడ కూడా లేదు. నా వ్యక్తిగతంగా నేను డాక్టర్ని కాదు, కానీ నేను ఈ సంవత్సర కాలంగా దీంట్లో కీన్గా దగ్గరుండి చూసిన వ్యక్తిగా గంత భయపడే ఎక్కడ ఉందా అండి? గంత భయపెట్టే ఎక్కడ కూడా ఉందా? లేదు. అనవసరమైన భయాందోళనలు. ఇప్పటికే ఒక సంవత్సర కాలంగా ఎంతమంది నలిగిపోయినరో, ఎన్ని జీవితాలు కొలాప్స్ అయిపోయినాయో. ఈ కరోనాతో చనిపోయిన వాళ్ళకంటే కూడా, కరోనాతో పడే వేదన కంటే కూడా కొన్ని వందల రేట్ల వేదన సామాన్య ప్రజానికి రికార్డు కంటే ఒక్కరినే వాళ్ళు అనుభవించింది. అవన్నీ మన కళ్ళ ముందున్నాయి కదా. సార్ ఇక్కడ ఇది సామాన్యుల యాంగిల్లో చూడాలా, రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి యాంగిల్లో చూడాలా సార్ లాక్డౌన్ పెట్టకపోవడం? 100% సామాన్యుల యాంగిల్లో చూడాలి. రెండవది గవర్నమెంట్ అంటే సామాన్య గవర్నమెంట్ ఫర్ హూమ్, గవర్నమెంట్ మెంట్ ఫర్ పూర్. గవర్నమెంట్ ఉంటేనే కదా గవర్నమెంట్ అని చేసేది. గవర్నమెంట్ వేరు, ప్రజలు వేరు కాదు. ఇప్పుడు చేసుకోకుండా ఉండే